ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా రామకృష్ణ పరమహంస యొక్క దివ్య చరిత్రని వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. ఈ రోజున రెండవ భాగంలోకి మనం ప్రవేశిద్దాం. మొదటి భాగంలో వారి యొక్క జన్మ వృత్తాంతం, బాల్యం, ఆ తరువాత కాళికాదేవి యొక్క ఆలయానికి రావడం, వారి యొక్క అన్న మరణించిన తర్వాత తానే ప్రధాన పూజారిగా బాధ్యతలు స్వీకరించటం, కాళికామాత యొక్క దివ్య దర్శనాన్ని పొందటం మొదలైన విశేషాలన్నీ కూడా చెప్పుకున్నాం. ఈ విధంగా అమ్మవారి యొక్క దర్శనం అయిన తర్వాత శ్రీ శ్రీ రామకృష్ణుడు ఆధ్యాత్మిక మేలుకొలుపు యొక్క కొత్త దశలోకి ప్రవేశించాడు. తరచుగా లోతైనటువంటి ట్రాన్స్లోకి వెళ్ళిపోయేవాడు. తన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి అవగాహనని మర్చిపోయేవాడు. కొన్నిసార్లు అదుపు లేకుండా నవ్వుతూ ఉండేవాడు, కొన్నిసార్లు ఏడ్చేవాడు, మరికొన్నిసార్లు గంటల తరబడి పూర్తిగా నిశ్చలంగా కూర్చుండిపోయేవాడు అమ్మవారి విగ్రహం ఎదురుగా. మరికొన్ని సమయాల్లో పిచ్చివాడిలాగా నృత్యం చేస్తూ ముఖం మీద కన్నీళ్లు కారుతూ ఉంటే భక్తి పాటలు ఆలపిస్తూ ఉండేవాడు. ఈ దక్షిణేశ్వరిలో ఉండేటువంటి ప్రజలు ఇవన్నీ గమనించటం మొదలుపెట్టారు. కొందరు అనుకున్నారు, ఈ కుర్రవాడికి మతిస్థిమితం లేదు అన్నారు. మరికొంతమంది ఈయన దైవికమైన స్థితికి చేరుకున్నాడు అని నమ్మారు. తరచుగా వచ్చేటటువంటి ధ్యాన భ్రాంతులు ఆలయ అధికారులను కూడా ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాయి. అంతేకాదు, ఇతడి యొక్క మానసికమైనటువంటి ఆరోగ్యం సక్రమంగా లేదు, అస్థిరంగా ఉన్నాడు అనేటువంటి పుకార్లు కూడా వ్యాపించినాయి. ఈ విషయాల వల్ల గదాధరుడి యొక్క కుటుంబం కూడా తీవ్రమైన ఆందోళనలో పడిపోయింది. ఇతడి యొక్క పిచ్చి అనేటువంటి వార్త స్వగ్రామమైనటువంటి కామర్పకూరుకు చేరుకుంది. అతని అన్నయ్య రామేశ్వర్ అతన్ని ఇంటికి తీసుకురావాలని నిశ్చయించుకున్నాడు. కానీ రామకృష్ణ పరమహంస అప్పటికే భౌతిక మరియు ఆధ్యాత్మిక ప్రపంచాల మధ్య సరిహద్దును దాటేశాడు. ఈ ప్రాపంచిక అంతరాయాలు అతడి యొక్క సాధారణ జీవితానికి తీసుకురాలేకపోతూ ఉన్నాయి. స్వామి రామకృష్ణను ప్రత్యేకంగా చేసేది ఏమిటి అంటే, ఆయన తనను తాను ఒక రకమైనటువంటి భక్తికి పరిమితం చేసుకోవాలి. అందరిలాగా కేవలం కాళికాదేవిని పూజించడంతోనే సంతృప్తి పడలేదు, అన్ని విధాలుగా దివ్యత్వాన్ని అనుభవించాలి అనుకున్నాడు. మహిళా తాంత్రిక గురువు భైరవి బ్రాహ్మణి యొక్క మార్గదర్శకత్వంలో రామకృష్ణుడు తంత్ర సాధనని అభ్యాసం చేస్తూ ఉన్నాడు. ఈ మార్గం ప్రధాన స్రవంతి హిందూ మతానికి చాలా తీవ్రమైనదిగా పరిగణింపబడుతూ ఉండేది ఆనాడు. దాన్ని తిరస్కరించే బదులు శ్రీ రామకృష్ణుడు దాన్ని పూర్తిగా స్వీకరించాడు. ఆయన తీవ్రమైన ఆచారాలను ఆచరించాడు, భయంకరమైన దేవతలను ధ్యానించాడు, భయాన్ని మరియు ప్రాపంచక అనుబంధాలను అధిగమించేటటువంటి అభ్యాసాలతో కూడా అనేక ప్రయోగాలు చేశాడు. వాటినే తాంత్రిక ప్రయోగాలంట. ఈ తంత్రం తర్వాత రామకృష్ణుడు వేదాంతాన్ని ఆశ్రయించాడు. అక్కడ అతను సంచరిస్తున్నటువంటి సన్యాసి అయినటువంటి తోటపూరి అనేటువంటి మహాత్ముడి చేత మార్గనిర్దేశం చేయబడ్డాడు. ఈ మార్గం పూర్తిగా భిన్నమైంది. భక్తి యొక్క భావోద్వేగ భక్తికి భిన్నంగా
వేదాంతం ప్రతిదీ ఒక్కటేను, అంతిమ వాస్తవికత నిరాకారమని బోధిస్తుంది. ఈ తోటపూరి సహాయంతో రామకృష్ణుడు దేవుడి యొక్క నిరాకార అంశమైనటువంటి నిర్గుణ పరబ్రహ్మం అనేటువంటి ఒక భావనని ధ్యానించటం మొదలుపెట్టాడు. ఒక మరపురాని క్షణంలో రామకృష్ణుడు ఈ నిరాకార వాస్తవికతతోటి పూర్తిగా విలీనమైపోయి ఒక దివ్య దర్శనాన్ని పొందాడు. వ్యక్తిత్వ భావాన్ని పూర్తిగా కోల్పోయాడు. కానీ అంతటితో అక్కడి వరకు ఆగిపోలేదు. ఇతర మతాల బోధనలు నిజమో కాదో పరీక్షించాలనుకున్నాడు. కాబట్టి ఇస్లాంను ఆచరించాడు. దాని ఆచారాలను అనుసరిస్తూ ఒక ముస్లింలాగా ప్రార్థన చేశాడు. అలాగే యేసు ప్రభువుని ధ్యానించటం కూడా కొంత సమయం గడిపాడు. అలాగే క్రీస్తు తనను ఆలింగనం చేసుకున్న దృశ్యాన్ని చూశాడు. ఈ అనుభవాల ద్వారా లోతైనటువంటి సాక్షాత్కారానికి చేరుకున్నటువంటి వాడై అన్ని మతాలు ఒకే అంతిమ సత్యానికి దారితీస్తాయి అని గ్రహించాడు. సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అంటారు కదా. శారదాదేవితో వివాహం. రామకృష్ణుడు తన ఆధ్యాత్మిక సాధనల్లో మునిగిపోతూ ఉంటే కామర్పుకూరులో ఉన్నటువంటి అతని తల్లిదండ్రులు మరింత ఆందోళన చెందారు. ఇతడికి తరచుగా వచ్చేటటువంటి మానసిక స్థితి, అతడి యొక్క వింత ప్రవర్తన, ప్రాపంచిక విషయాల పట్ల అతనికి పూర్తి నిర్లక్ష్య భావం, ఇవన్నీ అతన్ని సాధారణ జీవితానికి తీసుకురావడానికి వివాహం ఒక్కటే మార్గమని రామకృష్ణుని వివాహానికి ఒప్పించారు. పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుంది అని పూర్వం ఒక సామెత ఉండేది. శారదాదేవితో వివాహం. ఆ రోజుల్లో యువకులకి చిన్న వయసులోనే వివాహం జరగడం సర్వసాధారణం. బాల్య వివాహాలు ఉండేవి. కాబట్టి వధువు కోసం అన్వేషణ ప్రారంభించారు. చాలా ప్రయత్నం చేసిన తర్వాత సమీపంలో ఉన్నటువంటి జయరంబాటి అనేటువంటి గ్రామానికి చెందినటువంటి సాధారణమైనటువంటి భక్తి కలిగినటువంటి ఒక అమ్మాయి శారద లేదా శారదాదేవి అనేటువంటి కన్యామణితోటి వివాహం జరిపించాలని నిశ్చయించారు. ఈ వివాహం నిశ్చయించబడ్డప్పుడు శారదాదేవి యొక్క వయస్సు 6 ఏళ్ళు మాత్రమే. రామకృష్ణుడు 20వ సంవత్సరంలో ఉన్నాడు. 20 ఏళ్ళు. వివాహం చేయటం వల్ల అతడిలో మార్పు వస్తుందని, వివాహం అతన్ని దైనందిన జీవితంలో ఆందోళనల నుండి వెనక్కు తీసుకొస్తుందని చాలామంది భావించారు. కానీ రామకృష్ణుడు మరి ఏ ఇతర వ్యక్తిలాగా కాకుండా ఉన్నాడు. అతడికి వివాహం శారీరక సహవాసం గురించి కాదు, కేవలం ఆధ్యాత్మిక సహవాసం కోసం. చాలా సంవత్సరాల తర్వాత శారదాదేవి పెద్దదైంది. ఆమె దక్షిణేశ్వరంలో ఉన్నటువంటి శ్రీ రామకృష్ణుడితో నివసించడానికి కాపురానికి వచ్చింది. పెళ్ళప్పుడుకి 6 ఏళ్లే కాబట్టి యుక్త వయసుకు వచ్చిన తర్వాత కదా కాపురానికి పంపించేది. అందువల్ల యుక్త వయసుకు వచ్చినాక ఆమెని కాపురానికి తీసుకొచ్చారు. అప్పటికి రామకృష్ణుడు ప్రసిద్ధ ఆధ్యాత్మికవేత్తగా మారిపోయి ఉన్నాడు. సంప్రదాయ వివాహన జీవితాన్ని గడుపుతాడని చాలామంది అనుకున్నారు. కానీ శారదాదేవిని భార్యగా కాకుండా దైవికమైనటువంటి తల్లి స్వరూపంగా దర్శించడం మొదలుపెట్టాడు. ఆమెను భవతారిణి అయినటువంటి కాళికామాతగా భావిస్తూ పూజిస్తూ ఒక ప్రత్యేక ఆచారాన్ని కూడా నిర్వహించేవాడు. వాళ్ళిద్దరి మధ్య సంబంధం ప్రాపంచిక అనుబంధం మీద ఆధారపడి లేదు, కానీ చాలా లోతైనటువంటి సంబంధం మీద ఆధారపడి ఉన్నది అనేటువంటి ఆలోచనని బలోపేతం చేసుకున్నాడు రామకృష్ణుడు. దైవికమైన ఆనందాలని అనుభవించినప్పటికీ
రామకృష్ణుడు తనదైన రీతిలో చాలా శ్రద్ధ కలిగినటువంటి భర్తగా వ్యవహరించాడు. శారదాదేవిని అత్యంత గౌరవంగా చూసుకుంటూ ఉండేవాడు. ఆమె యొక్క ఆధ్యాత్మిక వృద్ధిని కూడా ప్రోత్సహించేవాడు. ఆమెలో కూడా అదే విధమైనటువంటి దైవికమైన సామర్థ్యం ఉన్నదని ఆమెకి బోధించేవాడు. బదులుగా శారదాదేవి తన ఆధ్యాత్మిక సహచారిణిగా తన పాత్రని అంగీకరిస్తున్నది పోషించటానికి. ఆ తర్వాత ఆమె పవిత్ర తల్లిగా ప్రసిద్ధి చెందింది. అంతేకాదు, భర్త మరణం తర్వాత కూడా ఆమె భర్త బోధనలను ముందుకు తీసుకువెళ్ళింది. అనేక విధాలుగా ఆమె శ్రీ 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 రామకృష్ణ పరమహంస వెనక ఒక నిశ్శబ్ద శక్తిగా ఉన్నది. ఆయనకు మద్దతిచ్చింది. ఆయన జీవితంలో ఒక సమతౌల్యాన్ని కాపాడింది. శారదాదేవి యొక్క ప్రభావం ఎలా ఉందో చూద్దాం. శారదాదేవి సరళంగా మృదువుగా మాట్లాడేటటువంటి వ్యక్తి అయినప్పటికీ రామకృష్ణుడి యొక్క వారసత్వ భవిష్యత్తుని రూపొందించటంలో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించింది. రామకృష్ణ పరమహంస శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ తల్లి స్వామి వివేకానందతోటి, అలాగే పరమహంస యొక్క అనేక మంది శిష్యులకి ఒక మార్గదర్శక శక్తిగా మారింది. సరళత, భక్తి మరియు నిస్వార్థ సేవని నొక్కి చెబుతూ ఆమె తన భర్త యొక్క బోధనలను కొనసాగించింది. ఆమె ఉనికి ఆ కాలంలోని అనేక సామాజిక నిబంధనలు కూడా సవాలు చేసింది. వితంతువులను తరచుగా విస్మరించేటటువంటి, దుర్వినియోగం చేసేటటువంటి ఆ కాలంలో ఆమె ఎంతో గౌరవింపబడింది, ప్రేమింపబడింది. ఆమె యొక్క జ్ఞానం మరియు దయ చాలామంది అనుచరులను ఆకర్షించింది. ఆమె లెక్కలేనంత మంది అన్వేషకులకు తల్లిగా మారింది. ఈ సమయానికి ఈ దక్షిణేశ్వర కాళికాలయం ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మారిపోయింది. అన్ని వర్గాల ప్రజలు, పండితులు, సన్యాసులు, గృహస్థులు, అనుమానాలతో కొట్టుమిట్లాడేవాళ్ళు కూడా శ్రీ రామకృష్ణ పరమహంసని దర్శించడానికి రావడం మొదలుపెట్టారు. కొందరు సందేహాలతో వచ్చేవాళ్ళు, మరికొంతమంది ఉత్సుకతో వచ్చేవాళ్ళు. కానీ దాదాపు అందరూ అద్భుతమైనటువంటి శాంతి భావనతో వెళ్ళిపోయేవాళ్ళు. వెళ్ళేటప్పుడు రామకృష్ణుడి యొక్క కీర్తి పెరుగుతున్నప్పటికీ అతడు అదేవిధంగా వినయంగా, ఒక చిన్న పిల్లవాడిగా మరియు ప్రేమతో నిండి ఉన్నాడు. ఆ మహానుభావుడు ఏనాడు అనుచరులను లేదా కీర్తిని కోరుకోలే. ఒకే ఒక లక్ష్యం ఉంది రామకృష్ణుడికి: ప్రజలు తమలోని దైవత్వాన్ని గ్రహించాలి అనుకునేవాడు. అంటే ప్రతి వ్యక్తిలో దైవం ఉన్నాడు, నీలో కూడా దైవత్వం ఉంది, ఆ దైవత్వాన్ని గురించి నువ్వు తెలుసుకో అని బోధించేవాడు. ఆ మహానుభావుడి యొక్క ప్రయాణం ఇంకా ముగియలేదు. కానీ ఆయన ఆధ్యాత్మిక లక్ష్యానికి మాత్రం పునాదులు వేయబడ్డాయి. త్వరలోనే ప్రపంచం శ్రీ రామకృష్ణ పరమహంసని దక్షిణేశ్వర్లో ఉండేటువంటి కాళికాదేవి యొక్క ఆలయానికి పూజారిగా మాత్రమే కాకుండా అన్ని కాలాలలో కూడా ఒక గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తుల్లో ఒకరిగా తెలుసుకుంటుంది. బోధనలు మరియు శిష్యులు. రామకృష్ణ పరమహంస గురించి ప్రజలు వినడం ప్రారంభించే సమయానికి ఆ మహాత్ముడు దక్షిణేశ్వరంలో ఉన్న కాళికాలయంలో కేవలం పూజారి మాత్రమే కాదనుకున్నాం, ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఎదిగాడు. ఆయన మాటలు సంక్లిష్టమైనటువంటి తత్వాలు లేదా కఠినమైనటువంటి సిద్ధాంతాలు కానే కావు. కానీ ప్రజలను లోతుగా తాకినటువంటి, సరళమైనటువంటి, హృదయపూర్వకమైనటువంటి గొప్ప సత్యాలు. ఆయన చెప్పే ఉపమానాలు, ఆయన చెప్పే చిన్న చిన్న కథలు, రోజువారీ ఉదాహరణల్లో మాట్లాడే మాటలు, ఇవన్నీ ఉంటాయి. ఒక్క గ్రంథాన్ని కూడా చదవని వారికి కూడా లోతైన ఆలోచనల్ని
అందుబాటులోకి తెచ్చేవారు వారి యొక్క మాటలతోటి. స్వామి రామకృష్ణ పరమహంసని ప్రత్యేకంగా చేసిన విషయాలు ఏంటంటే, ఆయన ఒకే మార్గాన్ని బోధించాల, అనేక మత సంప్రదాయాలను అనుభవించారు, ఆయన అనుగమించారు. వీటి ద్వారా ఆయన ఒక తిరుగులేని ముగింపుకు చేరుకోగలిగారు. అన్ని మార్గాలు ఒకే దైవిక వాస్తవికతకి దారితీస్తాయని చెప్పాడు. ఇది ఆయన పుస్తకాల నుండి అరువు తెచ్చుకున్నటువంటి ఆలోచన కానే కాదు. ఇది ఆయన తన జీవితంలో పరీక్షించి అనుభవించి గ్రహించినటువంటి విషయాలు. ఇక రామకృష్ణ పరమహంస యొక్క ముఖ్య బోధనలు ఏంటంటే, మొట్టమొదటిది, అన్ని మతాలు ఒకే లక్ష్యానికి దారితీస్తాయని చెప్పాడు. రామకృష్ణ పరమహంస బోధనలో విప్లవాత్మకమైన అంశాల్లో ఇది ప్రధానమైంది. అంటే ప్రతి ఒక్క మతం ఒకే అంతిమ సత్యానికి దారితీస్తుంది ఆయన చెప్పేవాడు. వేరువేరు వ్యక్తులు వీటిని వేరువేరు పేర్లతో పిలుస్తుంటారు. కొంతమంది జలం అంటారు, కొంతమంది పాణి అంటారు, పానీ, కొంతమంది నీళ్లు అంటారు. ఉన్నది ఒకే వస్తువు కదా, నీళ్లకే అనేక పేర్లు ఉన్నాయి, కానీ సారాంశం మాత్రం ఒక్కటే. అదేవిధంగా ఒకళ్ళు కాళికాదేవిని, మరొకడు కృష్ణుణ్ణి, మరొకళ్ళు రాముణ్ణి, మరొకరు అల్లాని, మరొకరు యేసుని పూజించినా వాళ్ళందరూ ఒకే దైవిక వాస్తవానికి చేరుకుంటారు అని చెప్పాడు. ఆయన సంవత్సరాల కొద్దీ వివిధ మార్గాలని అనుసరిస్తూ కొంతకాలం భక్తుడైన ముస్లింగా మారేవాడు, కొంతకాలం యేసుక్రీస్తుని ధ్యానించేవాడు. ఆ తరువాత తోటపూరి గురువుగారి యొక్క మార్గదర్శకత్వంలో అద్వైత వేదాంతాన్ని కూడా అన్వేషించాడు. ప్రత్యక్ష అనుభవం ద్వారా భక్తి, ధ్యానం మరియు శరణాగతి ఒకరిని వాళ్ళు ఏ మతాన్ని అనుసరించినా ఒకే దైవిక సత్యం వైపు నడిపిస్తాయని నిరూపించాడు. అనేక ఆధ్యాత్మిక సంప్రదాయాలు ఏం చెబుతున్నాయి? దేవుడు ఒక వ్యక్తిగత జీవి, అంటే కాళీ, విష్ణువు లేదా శివుడు, కృష్ణుడు, రాముడు, లేదా కొంతమంది నిరాకార శక్తి, అద్వైత వేదాంతంలో బ్రహ్మము అంటారు కదా అని వాదిస్తూ ఉంటారు. రామకృష్ణ పరమహంస ఎటువంటి వైరుధ్యాన్ని చూడాల. దేవుడు మంచు మరియు నీరులాగా వ్యక్తిగతంగా మరియు నిరాకారంగా ఉండగలడు ఆయన నిరూపించి చూపించాడు. కొంతమంది దేవుడిని ప్రేమగల తల్లి అంటారు, మరికొంతమంది తండ్రిగా పూజిస్తారు, మరికొంతమంది అనంతమైనటువంటి నిరాకార చైతన్యాన్ని ధ్యానం చేయటానికి ఇష్టపడతారు. అయితే రెండు మార్గాలు చెల్లుబాటు అయ్యేవి, రెండూ కూడా మోక్షానికి దారితీస్తాయని చెప్పాడు. భక్తి యొక్క ప్రాముఖ్యత ఏంటో చెప్పాడు. రామకృష్ణుడు విభిన్నమైన ఆధ్యాత్మిక మార్గాలను అనుభవించినప్పటికీ సహజంగానే భక్తి వైపు ఎక్కువ మొగ్గు చూపించాడు. అంటే దేవుడి పట్ల స్వచ్ఛమైనటువంటి బేషరతైనటువంటి ప్రేమ చూపించాలి. ఆయన తరచుగా దేవుడి పట్ల భక్తుని యొక్క ప్రేమని ఒక బిడ్డ తన తల్లి పట్ల పూర్తిగా ఎలా చూపిస్తుందో లెక్కలు లేకుండా చూపించే ప్రేమతో పోల్చాడు. దేవుడి వైపు మీరు ఒక అడుగేస్తే ఆయన మీ వైపు 10 అడుగులు వేస్తాడని చెప్పాడు. ఆయన దేవుడి యొక్క నామాన్ని జపించమన్నాడు, భక్తి కీర్తనలు పాడమని చెప్పాడు, పూర్తిగా శరణాగతి చేయాలి అని చెప్పాడు. గురువు పాత్ర ఏంటో చెప్పాడు. శ్రీ రామకృష్ణ పరమహంస స్వయంగా చాలామందికి గురువు అయినప్పటికీ ఎవరి ఆధ్యాత్మిక వృద్ధికి ఆయన ఎప్పుడూ నేనేను కారణం అని తీసుకోవాల క్రెడిట్. నిజమైనటువంటి సాక్షాత్కారం లోపల నుండే వస్తుందని మరియు గురువు మాత్రమే మార్గనిర్దేశనం చేస్తాడని నమ్మినటువంటి వ్యక్తి. తరచుగా చెప్పేవారు, గురువు ఒక అగ్గిపుల్ల లాంటివాడు, ఆయన నిప్పును వెలిగిస్తాడు, కానీ కాల్చవలసింది కట్టినే కదా అనేవాడు.
చాలామంది మత పండితుల మాదిరిగా కాకుండా రామకృష్ణ పరమహంస భారీ మేధోపరమైనటువంటి చర్చలేమీ లేకుండా సంక్లిష్టమైన గ్రంథాలను వ్యాఖ్యానం చేయటానికి ఏం ప్రయత్నించలే. లోతైన సత్యాలను వివరించడానికి సరళమైనటువంటి కథలు, ఉదాహరణలు, సారూప్యతలని ఉపయోగించాడు. ఉదాహరణకి దేవుడి యొక్క స్వభావం గురించి ఎవరైనా అడిగితే ఈ విధంగా చెప్పేవాడు. చక్కెర వివిధ ఆకారాలతో ఉంటుంది. ఒకడు చిలకగా తయారు చేస్తాడు, ఒకడు కడ్డీగా తయారు చేస్తాడు, ఒకడు పొడిగా తయారు చేస్తాడు. కానీ రుచి ఎప్పుడు ఒకే విధంగా ఉంటుందిగా. చిలకను కొరికినా, ఇంకొక ఆకారాన్ని కొరికినా అదే విధంగా ఉంటుంది. అదేవిధంగా దేవుడు వివిధ రూపాల్లో కనిపించవచ్చు, కానీ సారాంశం ఒక్కటే అని చెప్పాడు. రామకృష్ణుల యొక్క కీర్తి పెరిగే కొద్దీ అనేక నేపథ్యాల నుండి అన్వేషకులు ఆయన్ని కలవడానికి దక్షిణేశ్వరికి రావడం మొదలుపెట్టారు. కొంతమంది సాధారణ గృహస్థులైతే, కొంతమంది లోతైన సత్యాలను వెతుక్కుంటూ వచ్చే యువకులు. వాళ్ళల్లో నరేంద్రనాథ్ దత్తా కూడా ఉన్నారు. ఆయనే ఆ తరువాత స్వామి వివేకానందగా మారారు. ఆ మహాత్ముడు శ్రీరామకృష్ణ పరమహంస యొక్క సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి గొప్ప శిష్యుడు. నరేంద్రుడు ఠాకూర్ రామకృష్ణని మొట్టమొదటిసారి కలిసినప్పుడు సందేహాలతో నిండినటువంటి ఒక అశాంతితో ఉన్న యువకుడుగా కనపడ్డాడు. తత్వశాస్త్రం మరియు మతం గురించి పుస్తకాలు చదివాడు నరేంద్రుడు, కానీ దేవుడి యొక్క ఉనికికి ప్రత్యక్షమైనటువంటి రుజువు కనుక్కోలేకపోయాడు. రామకృష్ణుడి దగ్గరకు వచ్చి, స్వామి మీరు దేవుణ్ణి చూశారా అని అడిగాడు. దానికి రామకృష్ణ పరమహంస ఇచ్చిన సమాధానం ఏంటంటే, అవును, నిన్ను ఎలా చూస్తున్నానో అలాగే నేను కూడా దేవుణ్ణి దర్శించాను అన్నాడు. అంటే నేను నిన్ను చూసినంత స్పష్టంగా చూస్తున్నాను, అంతేకాదు మరింత తీవ్రంగా చూస్తున్నాను అని కూడా చెప్పాడు. ఆ సమావేశం వాళ్ళిద్దరి మధ్య సమాగమం చరిత్రలో అత్యంత శక్తివంతమైనటువంటి గురు శిష్య సంబంధాలలో ఒకదానికి నాంది పలికింది. రామకృష్ణ పరమహంస వివేకానందకి ఆధ్యాత్మికత యొక్క లోతైన అంశాలలో శిక్షణ ఇచ్చాడు. వివేకానందుడికి తాను సాధించవలసినటువంటి లక్ష్యానికి సిద్ధం చేశాడు. శిష్యుల సంఖ్య పెరిగే కొద్దీ రామకృష్ణ పరమహంస వాళ్ళకి అపరిమితమైన ప్రేమని, ఓర్పుతో మార్గనిర్దేశం చేస్తూనే ఉండేవాడు. అయితే ఆ మహానుభావుడి యొక్క శరీరం అనారోగ్య సంకేతాలను చూపించడం మొదలుపెట్టింది. ఆయన తన శిష్యులకి మరియు భక్తులకి తన శక్తిని, తన మనస్సుని, తన ఆత్మను అన్నీ ఇచ్చేశాడు. ఇతరులను మేల్కొల్పే ప్రక్రియలో తనను తాను కాల్చుకున్నట్లుగా ఉంటుంది, కొవ్వొత్తిలాగా. గొంతు క్యాన్సర్ 1885 నాటికి శ్రీరామకృష్ణ పరమహంస తీవ్రమైనటువంటి గొంతు నొప్పితో బాధపడటం మొదలుపెట్టాడు. మొదట్లో పట్టించుకోలే ఆయన. బదులుగా తన శిష్యులు రోజువారీ ఆధ్యాత్మిక కార్యకలాపాలపై మీద మాత్రమే దృష్టి పెట్టాడు. కానీ నొప్పి తీవ్రంగా అవడంతో ఆయన భక్తులు, శిష్యులు వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళటానికి పట్టుబట్టారు. అప్పుడు ఆయనకి గొంతు క్యాన్సర్ ఉందని నిర్ధారణ చేశారు. అనారోగ్యం ఉన్నప్పటికీ వేగాన్ని తగ్గించుకోవడానికి మాత్రం నిరాకరించాడు రామకృష్ణ. అతడి శిష్యులు విశ్రాంతి తీసుకోమని ఎంత వేడుకున్నా కూడా నవ్వుతూ, నేను దైవిక తల్లి చిత్తానికి సేవ చేయడానికి మాత్రమే జీవిస్తున్నాను అని చెప్పేవాడు. మాట్లాడడం బాధాకరంగా మారినప్పుడు కూడా తన వద్దకు వచ్చినటువంటి వాళ్ళని ఆశీర్వదించటం, వాళ్ళకి బోధ చేయటం మాత్రం కొనసాగించడం ఆపల. ఆయన పరిస్థితి విషమించడం వల్ల ఆయన భక్తులు ఆయన్ని కోసిపోర్ గార్డెన్ హౌస్కి తరలించారు.
అక్కడ వారు ప్రశాంతమైన వాతావరణంలో జాగ్రత్తగా చూసుకోవచ్చు అనుకున్నారు. ఆయన చివరి రోజుల్లో కొన్ని చిరస్మరణీయమైనటువంటి క్షణాలు ఈ ప్రాంతంలోనే జరిగినాయి. అపారమైనటువంటి శారీరక బాధలో కూడా రామకృష్ణ పరమహంస ఆనందంగా ప్రేమగా ఉన్నారు. ఆయన తన శిష్యులకి నవ్విస్తూ భరోసా ఇస్తూ, ఈ శరీరం ఏమీ కాదు, నిజమైన పని కొనసాగుతుంది అన్నారు. ఈ కాశీపూర్లో ఆయన యొక్క ఉనికి నిర్లిప్తతలో సజీవ పాఠంగా మారింది శిష్యులకి. ఆయన ఏనాడు మరణ భయాన్ని చూపించలేదు, ఆయన చూడలేదు. లోతైనటువంటి దైవిక ఆనందాన్ని మాత్రమే చూపించారు. శిష్యులకు ఇచ్చిన చివరి సూచనలు ఏంటంటే, ఇక తనకి సమయం ఆసన్నమైనదని గ్రహించిన రామకృష్ణ పరమహంస తన శిష్యులకు తన చివరి యొక్క సూచనలు ఇచ్చాడు. తన ఆధ్యాత్మిక శక్తిని స్వామి వివేకానందకు అందజేసి తన సందేశాన్ని ప్రపంచం నలుమూలలకి తీసుకువెళ్ళమని సూచించాడు. దేవుడు ఒక్కడే నిజమైన వాడని, మిగతావన్నీ నిజమైనవి, మిగిలినవన్నీ తాత్కాలికమైనని గుర్తు చేస్తూ ఆయన తన అనుచరులందరినీ దీవించాడు. ఆయన శిష్యులు, ముఖ్యంగా వివేకానందుడు, తన ప్రియమైనటువంటి గురువు తమను విడిచి వెళుతున్నాడని అంగీకరించడానికి చాలా బాధపడ్డారు. కానీ ఆయన చివరి సందేశంతో వారిని ఓదార్చాడు. నాయనా, నేను చనిపోను, మీ అందరి హృదయాల్లో, సత్యాన్ని కోరుకునే వాళ్ళందరి హృదయాల్లో నేను శాశ్వతంగా నివసిస్తాను అని చెప్పాడు. 1886 ఆగస్టు 16వ తేదీ తెల్లవారుజామున శ్రీ 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 రామకృష్ణ పరమహంస తన దివ్య దేహాన్ని విడిచిపెట్టారు. ఆయన మరణం దుఃఖకరమైనటువంటి క్షణం మాత్రం కాదు, అది ఒక దైవికమైనటువంటి నిష్క్రమణ. ఆయన చివరి క్షణాల్లో కూడా ఆయన ముఖం అనంతంలోకి తిరిగి విలీనం అవుతున్నట్లుగా అతీంద్రియమైనటువంటి కాంతితోటి ప్రకాశించింది. ఆయన శిష్యులు మాత్రం హృదయ విదారకంగా ఏడ్చారు. కానీ త్వరలోనే ఆయన యొక్క దివ్య బోధలు మరియు అంతేకాకుండా వారి యొక్క ఉనికి ఇంకా తమతోనే ఉన్నాయి అని భావించారు. ఆయన దివ్య సందేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి వాళ్ళందరూ ఒక ప్రతిజ్ఞ చేశారు. ఇది స్వామి వివేకానంద నాయకత్వంలో రామకృష్ణ మఠం యొక్క స్థాపనకు దారితీసింది. ఇలా స్వామి వివేకానంద రామకృష్ణుడి యొక్క సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్ళి, ఆయన బతికింది కూడా ఎంతో కాలం కాదు వివేకానంద స్వామి, కానీ కొన్ని వందల సంవత్సరాలకు కావలసినటువంటి ఖ్యాతిని ఆర్జించి మన హైందవ ధర్మాన్ని ఇతర దేశాల్లో కూడా నిలబెట్టి వెళ్ళిపోయారు. మనం ఆ వివేకానంద స్వామి గురించి కూడా మరికొంత సమాచారాన్ని తర్వాత మనం చూద్దాం. అయితే రేపటి రోజు రామకృష్ణ పరమహంస మరణించిన తర్వాత ఆయన శిష్యులు ఆయన ఖ్యాతిని ఏ విధంగా ఇనుమడింపచేశారు అనేటువంటి విషయాలతోటి మీ ముందుకి వచ్చే ప్రయత్నం చేస్తాను. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.